అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై మూడు శరములతో మారుతి శరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి అగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెరిగే ఆకాశమున అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన పోరు జలరేగే ఆకాశమున అగ్నికణమని జాలికోడదని రఘులకమునుపే ఆకుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయములు జంపెను రథమును బట్టి విరిచి వేసెను అక్షుని త్రుల్చి విసిరి వేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూటగా అక్షకుమారుని మరణమార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తుగని ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము చేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి మగును బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనభవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి మగునోయని కట్టుపడి ఉన్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగినని త్వరగా దానవులు దరిచేరి నరచీరలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నరచీరలకే కట్టిపడినడుల కదలకయుండెను
వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఇచ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన చేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తేజను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ